భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ శివార్లో భారీ కొకైన్ పట్టివేత. కాళేశ్వరం సరస్వతి పుష్కరాలు విజయవంతమవడంపై మంత్రి కొండ సురేఖ కీలక వ్యాఖ్యలు. తుంటరి పనిచేసి లిఫ్టులో ఇరుక్కుపోయిన బాలుడు. సింగరేణి 11 ఏరియాలకు కోఆర్డినేటర్లను నియమించిన ఎమ్మెల్సీ కవిత. ఏఐ వీడియో ద్వారా మాట్లాడిన సీనియర్ ఎన్టీఆర్. విశ్వ హిందూ పరిషత్ మాతృశక్తి దుర్గా వాహిని ఆధ్వర్యంలో తిరంగ యాత్ర. ఇక వివరాల్లోకి వెళ్తే, కామ్రేడ్ ఓంకార్ కళలను సహకారం చేసేందుకు సమిష్టిగా కృషి చేయాలని కేంద్ర కమిటీ బాధ్యులు మద్దికాయల ఓంకార్ అశోక్ అన్నారు. పోలిట్ బ్యూరో సమావేశాలు కేంద్ర కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. బెంగళూరు, హైదరాబాద్, ఇవాళ వరంగల్లో సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. వామపక్షాలను ఏకతాటిపై తేవడానికి ఈ సమావేశాలు దోహదపడుతున్నాయన్నారు. ప్రజా సమస్యలపై ఆందోళన రాస్తారోకలు చేస్తామన్నారు. మే 2వ తారీఖు 3వ తేదీల్లో రాజస్థాన్లో జరిగిన సమావేశంలో వీటిపై చర్చించుకున్నప్పుడు అన్ని వామపక్షాలు ఏకతాటిగా రావాలని నిర్ణయం తీసుకున్నారు. కామ్రేడ్ ఓంకార్ కళలను అన్ని కమ్యూనిస్టు పార్టీలు నెరవేర్చేందుకు కృషి చేస్తున్నాయన్నారు. ఎంసీపీఐ సామాజిక న్యాయాన్ని రూపొందించేందుకు చర్యలు చేపడుతుందని అన్నారు. तो वो सिर्फ स्टेट की असेंबली ही बनाएगी, तो अब फिर वही कानूनों को वापस लाने के लिए उन्होंने एक ऐसी नेशनल एग्रीकल्चरल पॉलिसी बनाई है और उस पॉलिसी को डिफरेंट स्टेट्स को भेजा गया है और उस पॉलिसी को अपनी अपनी असेंबलीज में पास करने के लिए केंद्र गवर्नमेंट ने हर सूबे को कहा है कि इस पॉलिसी को अपनी स्टेट असेंबली में पास करिए। आपको इस बात का भी ज्ञान होगा कि पंजाब की असेंबली ने जो सेंट्रल ने ये असेंबली में नेशनल एग्रीकल्चर पॉलिसी भेजी है उसको आउटराइटली रिजेक्ट किया है, क्योंकि पंजाब में किसान मूवमेंट बड़ी एडवांस है। उसके मुकाबले में यूएसए की पैदावार आएगी और वो सस्ती बिकेगी और हमारे देश के किसानों की फसल नहीं बिकेगी, तो किसानों के सामने, पूरे देश के किसानों के सामने एक अपने जीवित रहने का सवाल पैदा हो जाएगा। ये भी एक लड़ाई का मसला है। और इसके ऊपर हम यहाँ इस मीटिंग में भी साउथ में, तेलंगाना में, कर्नाटका में, तमिलनाडु में और आंध्रा में, और ये जो साउथ का इलाका है, और इसमें किसान मूवमेंट को एसकेएम के झंडे के नीचे कैसे विकसित किया जाए, कैसे ऑर्गेनाइज किया जाए। आने वाले समय में आपको पता है तेलंगाना में कितनी सुइसाइडल डेथ किसानों की हुई है, आंध्रा में कितनी सुइसाइडल डेथ हुई है, कितना डेट जो है कर्जा बढ़ा है किसानों के ऊपर। और इसलिए इस एरिए में हम कैसे किसान संगठन को मजबूत कर सकते हैं, संगठन बनाकर किसानों की सेफ्टी कर सकते हैं। వాస్తవంగా బాగా అంతర్జాతీయంగా జాతీయంగా చూసినప్పుడు ఒక సామ్రాజ్యవాద యొక్క కుట్రలు, అట్లాగే పెట్టుబడిదారీ వ్యవస్థ తను బలపరించడానికి ఇవాళ మొత్తం ప్రపంచాన్ని తారీఫ్ల పేరుతోటి ఒక ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే విధంగా గుప్పిట్లో పెట్టుకునే ఒక అమెరికా అధ్యక్షుని యొక్క ప్రయత్నాలు, అలాగే ప్రపంచవ్యాప్తంగా శాంతికి ఎక్కడ లేకుండా ఒక జాతి వివక్షతతోటి ఇవాళ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఏంటంటే యుద్ధాలను ప్రోత్సహించడం, దానికి అనుగుణంగానే ఉద్యోగాల కోసం, చదువుల కోసం, అలాగే గతంలో కాలనీస్ అంటే మనకు బ్రిటిష్ కాలంలో మనకు బ్రిటిష్ తర్వాత ఇండియాకి ఎట్లయితే ఉన్నామో సామంత్ర, అటువంటి వలస దేశాల నుంచి ఆ యొక్క దేశాల్లో వెళ్ళి చాలా సంవత్సరాల నుంచి స్థిరపడి వాళ్ళ యొక్క
10-15 జనరేషన్స్ వచ్చినాక ఇవాళ వీళ్ళంతా విదేశీయులు అని చెప్పేసి వాళ్ళు వివక్ష చూపించి వాళ్ళు మొత్తం ఆయా దేశాల నుంచి మొత్తం వెళ్ళగొట్టే యొక్క ప్రభుత్వాలన్నీ ఈ యొక్క రియాక్షనరీ ఫోర్స్ రైట్ వింగ్ సంబంధించిన దేశాల్లో కూడా అధికారం రావటము ఇవాళ ఆ దేశాల్లో వెళ్ళి స్థిరపడాలన్నా ఉద్యోగాలు చేయాలన్నా కూడా ఒక భద్రత తీర్మానాలు చేసుకొని ఆందోళన కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉన్నది. అదే భాగంగా ఎంసీపీలో కొంతకాలంగా కొంతమంది వ్యక్తులతో ఉన్న భిన్నాభిప్రాయాలు వాటన్నిటి కూడా వారికి కరెక్ట్ కాదని చెప్పేసి చొరవ తీసుకొని మే 2-3 తారీఖు లోపల రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్లో సమావేశం జరిగి అవన్నీ కూడా సమీక్షించుకున్నప్పుడు అవి చాలా పరిష్కారం జరిగి దాంతో ఏంటంటే ఏకం కావాలని ఇవాళ ఇరువులు అంటే కామ్రేడ్ కుల్దీప్ సింగ్ గారు, అట్లాగే మధ్యకాళ ఓంకార్ గారు, అట్లాగే కామ్రేడ్ కిరణ్జిత్ గారు, కామ్రేడ్ మహేందర్ అనే గారు, కామ్రేడ్ శాస్త్రి గారు, అటు నుంచి కామ్రేడ్ గోపికిషన్ గారు, అట్లాగే కామ్రేడ్ బంగు, అలాగే కామ్రేడ్ రాంపాల్ సైని ఈ రకంగా ఇరుపక్షాల ఉండి 8 మంది నాయకత్వం ఇవాళ కూర్చొని సంతకాలు చేసుకొని అతి త్వరలో ఏంటంటే దేశవ్యాప్తంగా మొత్తం కూడా ఒక ప్రాసెస్ జరిపేసి దాన్ని ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మరి అట్లాగే మిగతా అనేక మంది విప్లవకర పార్టీలు చర్చలు జరుగుతున్నాయి. కొంతమంది ఇవాళ ఆల్రెడీ కూడా ఒక ఏదో కలిసి ఐక్య కార్యాచరణలో చేస్తున్న సైద్ధాంతిక ఏకీకరణ కావాలి. వాళ్ళు అనేక పార్టీలుగా విడివిడిగా ఉండడం మంచిది కాబట్టి ఎంతవరకు అంగీకరణ అంతవరకు కలిసి పనిచేయాలనే కోణం లోపల చర్చలు జరిగినాయి. అలాగే బెంగళూరులో చర్చలు జరిగాయి. అక్కడి నుంచి కూడా వాళ్ళు మన హైదరాబాద్ ఆఫీస్ రావడం చర్చలు జరుగుతున్నాయి. అతి త్వరలోనే ఇవన్నీ కూడా ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అది రాగా మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం కుమ్మరికుంట్ల గ్రామంలో అకాల వర్షానికి తడిసి మొలకెత్తిన ధాన్యంతో రోడ్డుపై రైతులు నిరసన చేశారు. కొనుగోలు సెంటర్ వద్ద నేలన్నర గడిచిన ధాన్యం కొనుగోలు చేయలేదంటూ నిరసన తెలియజేశారు. కటింగ్ లేకుండా మా ధాన్యం అంతా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్న రైతులు ఒడ్లు పోసినాం, రైతులందరం ఐక్యతలో ఒడ్లు పోసినాం. ఒడ్లు అమ్ముడు పోవట్లేవు. 2 నెలల నుంచి ఇట్లే ఉండిపోతానే ఒడ్లు మొలకలు వచ్చినాయి. ఎవరు పట్టించుకున్న పాపానం లేదు. న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వెంటనే కాటాలు అయ్యేటట్టు మిల్లర్లకు పర్మిషన్ ఇచ్చి మాకు మిల్లర్లు నిన్న కానీ మిల్లర్లు మామూలు ఇక్కడ ఎవరు పట్టించుకుంటారు. దగ్గర తీసుకోమంటారు. దూరం పోవాలంటే ట్రాక్టర్ల మీద వేసుకోలేకపోతున్నాం. లారీలు రావట్లేవు. ఒడ్లట్టే ఉన్నాయి. మరి ఒడ్డు నెల మీద 20 రోజులు పట్టించుకునే వాళ్ళు లేరు. నెల మీద 20 రోజులు మీజర్ వచ్చింది. ఆటో పెట్టినాం. బత్తాలు అక్కడ ఉన్నాయి. ఇదివరకు ఒకసారి ఆర్డరింగ్ ఇచ్చినాం. దాన్ని పట్టించుకోలేదు. మరి మా కుదరు చేత పెట్టి కొడతారు పక్క ఆ పేరు కర్రేయాగు మండలం దంతాలపల్లి జిల్లా మహబూబాబాద్ గ్రామం కుమ్మరికుంట మమ్మల్ని కుదరు చేత పెట్టి కొట్టవా కటింగ్ లేకుండా మా ధాన్యం అంతా కొనుగోలు అయ్యేటట్టు చూడాలని మీ అందరికీ న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. గ్రామం కుమ్మరికుంట దంతలపల్లి మండలం జిల్లా మహబూబాబాద్. మా ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారు డోర్నకల్ నియోజకవర్గం. అందరూ దీనికి ఇది ఎవరికి ఇబ్బంది కలగక మా రైతులకు ఇబ్బంది కలిగింది. ఇది రాజకీయంగా అనుకూలం కాకుండా ఇది రాజకీయం కాకుండా చూడాలని కోరుకుంటూ అందరికి న్యాయం చేయాలని కోరుతున్నాం. రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఒడ్లు పోసినాం, రైతులందరం ఐక్యతలో ఒడ్లు పోసినాం. ఒడ్లు అమ్ముడు పోవట్లేవు. 2 నెలల నుంచి ఇట్లే ఉండిపోతానే ఒడ్లు మొలకలు వచ్చినాయి. ఎవరు పట్టించుకున్న పాపానం లేదు. న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వెంటనే కాటాలు అయ్యేటట్టు మిల్లర్లకు పర్మిషన్ ఇచ్చి మాకు మిల్లర్లు నిన్న కానీ మిల్లర్లు మామూలు ఇక్కడ ఎవరు పట్టించుకుంటారు. దగ్గర తీసుకోమంటారు. దూరం పోవాలంటే ట్రాక్టర్ల మీద వేసుకోలేకపోతున్నాం. లారీలు రావట్లేవు. ఒడ్లట్టే ఉన్నాయి. మరి ఒడ్డు సింగరేణి జాగృతి ఆవిర్భావం సింగరేణి 11 ఏరియాలకు కోఆర్డినేటర్లను నియమించిన ఎమ్మెల్సీ కవిత సింగరేణి కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా సంస్థను కాపాడడమే ధ్యేయంగా సింగరేణి జాగృతి ఏర్పాటు సింగరేణి ప్రాంతంలో తెలంగాణ జాగృతి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు. బహుజనులు యువతకు ప్రాధాన్యత కల్పిస్తామని ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు.
కాళేశ్వరం సరస్వతి పుష్కరాలు విజయవంతం అవడంపై మంత్రి కొండ సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. అందరికీ నమస్కారం. మరి ఈ నెల 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు జరిగినటువంటి 12 రోజుల కాళేశ్వర ముక్తేశ్వర ఆలయ దగ్గర త్రివేణి సంగమంలో జరిగినటువంటి సరస్వతి పుష్కరాల సందర్భంగా విచ్చేసిన భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను, ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ పుష్కరాలు చాలా సాఫీగా ప్రశాంతంగా ఎంతో విజయవంతంగా జరగడం మాకు ఆనందాన్ని ఇస్తూ ఉంది. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనికి సరిపోయే వసతులకు కావలసిన నిధులను మంజూరు చేయడం వలన మేము అన్ని సౌకర్యాలు కూడా భక్తులకు కల్పించగలిగినాము. అక్కడ స్థానిక శాసనసభ్యులు మంత్రి అయినటువంటి దుద్దిల శ్రీధర్ బాబు గారు ప్రత్యేక దృష్టి సారించి మరి దాదాపు 3 నెలల నుంచి కూడా కార్యక్రమాలు చేపట్టి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. మరి వారైతే అక్కడే ఉండి ఈ 12 రోజులు కూడా వచ్చిన భక్తుల మరి విషయాల్లో ఎక్కడ ఇబ్బంది జరగకుండా వారు కూడా కేర్ఫుల్గా ఉండడం జరిగింది. అంతేకాకుండా మా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఈ 12 రోజులు అక్కడే ఉండి భక్తులను చూసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఈసారి ఇచ్చినటువంటి సరస్వతి హారతి కాశీ నుంచి వచ్చి మరి ఎంతో వైభవంగా నవరత్నాల హారతి అని చెప్పి వారు ఇచ్చినటువంటి హారతి ఏదైతే ఉందో అది అందరినీ కూడా ఆకర్షించింది. అది మన తెలంగాణకు మేలు చేస్తుందని కూడా నేను ఆశిస్తా ఉన్నాను. మరి కేవలం దేవాదాయ శాఖనే కాకుండా అన్ని శాఖలు కూడా పంచాయతీరాజ్, R&B, మరి ఎలక్ట్రిసిటీ, RWS ఇలా అక్కడ అవసరమైన శాఖలన్నీ కూడా పనిచేసి వారి వారి బాధ్యతను మరి గుర్తెరిగి ఈరోజు అక్కడ అందరికీ సౌకర్యం కల్పించడం నిజంగా వాళ్ళని కూడా ఈ సందర్భంగా నేను అభినందిస్తా ఉన్నాను. మరి ఒక్కరోజు కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా అక్కడ అందరూ కూడా స్వామివారిని దర్శించుకొని పుణ్యస్నానాలు ఆచరించి మరి తిరిగి వెళ్ళడం జరిగింది. మరి అక్కడ పెద్దవాళ్లకు కూడా ముసలి వాళ్లకు కానీ పిల్లతల్లులకు కానీ ఇబ్బంది కాకుండా చూసుకున్న విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఇంకా రాబోయే సమ్మక్క సారలమ్మ జాతర, గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలను కూడా ఇదే పద్ధతిలో అన్ని హంగులు ఆర్భాటాలతో భక్తులకు అన్ని సౌకర్యాలు అందించి ముందుకు నడుపుతామని తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా స్థానిక శాసనసభ్యులు శ్రీధర్ బాబు గారు, మంత్రి అయినటువంటి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఎండోమెంట్ అధికారులను కూడా అభినందిస్తూ మరి ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తూ భక్తులకు మళ్ళీ ఒకసారి ఎన్టీఆర్ షూట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ను చూసేందుకు ఎగబడ్డ ఫ్యాన్స్. మీడియాని వేములవాడ దేవస్థానంలో భక్తులతో కిటకిటలాడుతున్న రాజన్న దేవాలయం.
వర్షానికి చెరువును తలపిస్తున్న కొనుగోలు కేంద్రం. నిర్మల్ జిల్లాలో నిన్న కురిసిన వర్షంతో కాల్వలోని కొనుగోలు కేంద్రంలో భారీగా నీరు చేరి తడిసి ముద్దైన ధాన్యంపై తార్పీలను కప్పిన కింది నుంచి నీరు చేరడంతో తడిసిపోయిందంటూ ఆవేదన. ఇప్పటికే ధాన్యానికి మొలకలు వచ్చి నష్టపోయామని, ఈ వర్షంతో మరింత నష్టం వాటిల్లిందని కన్నీరు పెట్టుకున్న అన్నదాతలు. కాల్వలో ప్రస్తుత పరిస్థితి, సెంటర్ పరిస్థితి ఎట్లా నాటిపోతున్నాయి వడ్లు. గత గోవింద, ఇవి అడ్లు రావు, చేతుకు రావు, గంగలవు పో. కాల్వలో ప్రస్తుత పరిస్థితి, సెంటర్ పరిస్థితి ఎట్లా నాటిపోతున్నాయి వడ్లు. గత గోవింద, ఇవి అడ్లు రావు, చేతుకు రావు, గంగలవు పో. ఏఐ వీడియో ద్వారా మాట్లాడిన సీనియర్ ఎన్టీఆర్. మహానాడులో ఏఐ వీడియో ద్వారా సీనియర్ ఎన్టీఆర్ ప్రసంగం సృష్టించి చంద్రబాబు, లోకేష్లను పొగడ్తలతో ముంచెత్తిన టీడీపీ నాయకులు. హైదరాబాద్, సికింద్రాబాద్లకు ట్యాంకు బండతో నేను సాంస్కృతిక వారధి కడితే, ఆ తర్వాత సైబరాబాద్ అనే కొత్త నగరాన్ని పుట్టించి తెలుగు నేలకు, ఆధునిక ప్రపంచానికి సాంకేతిక వారధిని కట్టించిన వాడు చంద్రబాబు. లక్షల రూపాయల జీతం గురించి ఏమారైనా కలగన్నామా? దాన్ని సాధ్యం చేసింది నా తెలుగుదేశం ప్రభుత్వమే అని చెప్పడానికి మాకు గర్వకారణంగా ఉంది. డ్వాక్రా సంఘాలతో నా ఆడపడుచులు సాధించిన ఆర్థిక స్వాతంత్ర్యం చూసి నాకు సంతృప్తిగా ఉంది. గోదావరిని కృష్ణమ్మతో కలిపేది ఎప్పుడో పోలవరం తెలుగు వారికి దేవుడిచ్చిన వరంగా రూపొందే శుభదినం ఎప్పుడో అని ఆనాడు నేను పలవరించాను. పట్టిసీమతో ఒకటి నెరవేరింది. పోలవరం పూర్తితో మరొకటి ఇంకా 2 ఏళ్లలో నెరవేరబోతోంది. రెక్కలు ముక్కలు చేసుకున్న డొక్క సగం నిండని పేద ప్రజానీకారికి ఇంత ఆదరవు కల్పించడానికే ఆనాడు కిలో 2 రూపాయల బియ్యం పథకం పెట్టాను. అటువంటిది P4 కార్యక్రమంతో పేదకు పేదరికం నుండి విముక్తిని కలిగించి బంగారు కుటుంబంగా తీర్చిదిద్దే చంద్రబాబు ప్రణాళిక అహో అద్భుతం, మహాద్భుతం. శాతవాహన సామ్రాజ్యానికి ఒకప్పటి రాజధాని నగరంగా బాసిల్లిన అమరావతి పేరిట నేడు నిర్మాణం. ఒక్కో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు 200 కోట్ల ఖర్చు పెట్టి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కడతాము. ఈ 1 సంవత్సరం 104 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు శాంక్షన్ చేస్తున్నాం. ఒక్కో పాఠశాల కనీసం 25 ఎకరాలకు తగ్గకుండా కడతాం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ఈ దేశంలో ఎవరు ఊహించలేనంత ఎత్తున ఒకటే సంవత్సరంలో దాదాపు 100 పైబడి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని ఒక్కొక్క స్కూలు 200 కోట్ల రూపాయలతో, నాట్ 1 crore, 2 crores, 3 crores or 20 crores, 200 crores, 200 కోట్ల రూపాయలతో కనీసం 25 ఎకరాలకు తగ్గకుండా ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ప్రైవేట్ స్కూల్ కూడా మనకంటే బాగుందని ఎవరు అనుకోవటానికి లేదు. వాటన్నిటికంటే కూడా ఇవి బాగుండాలని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఒక 100 స్కూల్స్ని ఈ సంవత్సరమే 104 స్కూల్స్ అనుకుంటా ఈ సంవత్సరమే శాంక్షన్ చేసి ఈ దేశ చరిత్రలో ఒక సువర్ణ అధ్యక్షాన్ని రాయగలిగామనంటే కేవలం ఆ తపన ఉంది కాబట్టి చేయగలుగుతున్నాం.
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, పెన్షన్ సౌకర్యం, 6 గ్యారంటీ హామీలు కల్పిస్తామని వాగ్దానం నిలబెట్టుకోవాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం డిమాండ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ విజయానికి దోహదపడ్డ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఇప్పుడు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక కమిటీని ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి గుర్తింపు కార్డులు జారీ చేయాలని, సంక్షేమ పథకాల్లో ఇందిరమ్మ ఇండ్లలో రాజు యువ వికాస్ 20% కోట ఉద్యమకారులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. పక్షాన మళ్ళా ఒక కమిటీ మీటింగ్ పెట్టుకొని ఫర్దర్ ఏం చేయాలి అనే ఆలోచనలు ఉన్నాం. కాబట్టి ఆలోచనతో ఉన్నాం. మీరు ఖచ్చితంగా 2 నాడు ప్రకటిస్తారని ఆలోచన చేస్తున్నట్టు మళ్ళా జిల్లా కమిటీలన్నీ జై తెలంగాణ. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొండస్వామి. హైదరాబాద్ డిస్ట్రిక్ట్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అందరూ ఇక్కడ ఉద్యమకారులు వచ్చిన వాళ్ళందరికీ డాక్టర్ శ్రీనివాస్ గారికి ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాలు ఇదివరకు జరగలేదు. ఇది ఫస్ట్ టైం గా రైతు బంధు అని ఎన్నో ఆధ్వర్యంలో మరి గ్రేటర్ కమిటీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉద్యమకారులు అందరం కలిసి సోమాజో ప్రెస్ క్లబ్ లో రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కవులు, కళాకారులు, ఉద్యమకారులు పోరాటం చేస్తేనే తెలంగాణ వచ్చినాక ఫస్ట్ ముఖ్యమంత్రి కేసీఆర్ అయి ఒక్కరిద్దరికి ఇచ్చి చేతులు దులుపుకొని పక్కన జరిగితే చీమ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో టీడీఎఫ్ ఉద్యమకారుల ఫోరం వచ్చినాక దెబ్బ తలిగి మూలకు కూర్చున్నాడు. మరి తర్వాత రేవంత్ రెడ్డి గారు తుగ్గూడలో రాహుల్ గాంధీ తోటి చెప్పిపించిన హామీ, ఇది మామూలు వ్యక్తి కాదు, ఒక రాహుల్ గాంధీ తోటి అలా నాయకుడు చెప్పించిన హామీ. మేము అక్కడే ఉన్నాం ఆ రోజు. తుగ్గూడ రాహుల్ గాంధీ గారు 250 గజాలు తెలుగులో, హిందీలో మాట్లాడితే తెలుగులో అనువదించి చెప్పిండు. మరి ఒక రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ ఆ తర్వాత నువ్వు ఇచ్చినావు. మరి ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు పోరాటం వల్ల నువ్వు ఆమె ప్రజావాణిలో ఇస్తామని హామీ ఇచ్చినావు. ఫస్ట్ జూన్ నాడు, మేము పోయిన జూన్ నాడు ఎంతో ఆశతో వచ్చాం సార్. మాకు నిరాశ మిగిలిచ్చారు. ఈసారి ఆ నిరాశ మిగిలితే మాత్రం సేమ్ ఏమైతుందో మేమైతే చెప్పలేము. ఉద్యమకారులు ఆగేటట్టు లేదు. వాళ్ళ కడుపుకోత ఆగమై ఉన్నారు. అందుకే మీరు దయచేసి ఈ మా పిలుపు మీకు వినబడుతుంది, అక్కడ వస్తుంది, కానీ మరి మీకు సలహా ఇచ్చేటోడు ఎవడో కానీ మాకు అర్థమైతే లేదు. కవులు, కళాకారులు ఆకలి మంటల మీద ఉన్నారు సార్. మీరు జూన్ 2 నాడు టీడీఎఫ్ పిలుపు మీరు తప్పకుండా 250 గజాలు కమిటీ చేస్తాం, ఏదో ఒకటి మాత్రం ఒక ప్రకటన చేయాలని మా ఉద్యమకారుల ఫోరం అడుగుతుంది. రాష్ట్ర అధ్యక్షుడు దయచేసి అమలు చేయాలని కోరుకుంటున్నాను. ఉద్యమకారులందరూ కూడా వయసులో మీద పడి ఆరోగ్య సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. 69 ఉద్యమకారులు అయితే చివరి దశలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా అందరూ 70-80 సంవత్సరాలు దాటి చివరి దశలో ఉన్నారు. ఈరోజు ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే, ఇవాళ ఉద్యమకారుల్ని భారతదేశ స్వతంత్ర సమరయోధులుగా ఏ విధంగా గౌరవించుకుంటున్నామో, తెలంగాణ స్వతంత్ర సమరయోధులుగా, తెలంగాణ రాష్ట్ర సాధకులుగా తెలంగాణ ఉద్యమకారులని గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అందుకే ఒక కమిటీని వేసి ఉద్యమకారులకి గుర్తింపు కార్డులు ఇవ్వమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ఈ సందర్భంగా మీడియా ద్వారా ఈ లేఖని రేవంత్ రెడ్డి గారికి రిలీజ్ చేసినాం. ఈరోజు మా యొక్క రాష్ట్ర కమిటీ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కమిటీ, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ కమిటీ, మా యొక్క మహిళా నాయకురాళ్ళు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరై ఈ రేవంత్ రెడ్డి గారికి ఈ లేఖని మీ మీడియా ద్వారా, ఇవాళ జర్నలిస్టులు కూడా అనేక మంది ఉద్యమకారులు ఉన్నారు, జర్నలిస్టులకు సంబంధించి కూడా ఒక బోర్డుని ఏర్పాటు చేయమని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం గత 6 సంవత్సరాలుగా అడుగుతున్నది. జర్నలిస్టుల సంక్షేమం కోసం, మరీ ముఖ్యంగా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జర్నలిస్టులు సీమాంధ్ర మీడియాలో పనిచేస్తున్నప్పుడు కూడా తెలంగాణ వాదం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం ఆ రోజు ఉద్యమాలు చేయడం జరిగింది. కాబట్టి కొన్ని మీడియా సంస్థల్లో అయితే ఆ జర్నలిస్టులు తొలగించడం కూడా జరిగింది. అయినా వెనుగు తిరగకుండా తెలంగాణ రాష్ట్రం కోసం జర్నలిస్టులు కూడా ముఖ్య భూమిక పోషించడం జరిగింది. ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే పనిచేశారో వాళ్ళందరి సంక్షేమం కోసం, ఆత్మగౌరవం కోసం పనిచేస్తుందని తెలియజేసుకుంటూ, తప్పకుండా రేవంత్ రెడ్డి గారు హామీపై స్పష్టమైన ప్రకటన చేయాలని, జూన్ 2 లోపు చేయాలని కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా రేవంత్ రెడ్డి గారికి లేఖను రిలీజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం స్టేట్ కమిటీ మరియు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.